రావు గోపాలరావు, జనవరి 14, 1937 తెలుగు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు, 1986 నుండి 1992. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాసపాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్తో రావుగోపాలరావు జనం హృదయాలను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్లినా వయసులో ఉన్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మా ఊళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మన ఊరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన కీర్తిశేషులు నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు. కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి 14, 1937లో జన్మించాడు. హరికథ కళాకారిణి అయిన రావు కమలకుమారితో 1966 జనవరి 16న రావుగోపాలరావు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. తర్వాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్లు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఈమె 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6, 2018న హైదరాబాదులో మరణించింది. నాటకరంగం. నాటకాలంటే ఆసక్తి ఉన్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతో పాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటకరంగంలోకి వచ్చాడు. అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి అనేకమందిచే ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమారంగంలోకి వెళ్లినవాళ్లు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ముఖ్యాతిథిగా వచ్చిన సినీనటుడు ఎస్.వి. రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యాడు. సినిమారంగం. గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన 1966 సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించాడు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్లకు దండం పెట్టే సన్నివేశం ఉంది. ఎవరికంటే వాళ్లకు దండం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావును మద్రాసు పిలిపించి రామినీడుకి పరిచయం చేసి అతనిచేత రాజా మామిడి సింగనామాత్యుని పాత్ర పోషింపజేసి అతని కాళ్లకు దండం పెట్టాడు. గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అలా రామినీడు వద్ద బంగారు సంకెళ్ళు, మూగుప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేశాడు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావుకు జగత్కిలాడీలు 1969 సినిమాలో ప్రధాన విలన్గా అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండరగండడు 1969 సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించాడు. బాపు, రమణల ముత్యాల ముగ్గు 1975 సినిమాలో గోపాలరావు విలక్షణ విలన్ అవతారమెత్తడమే కాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాలుపంచుకున్నాడు. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ను అనుసరిస్తూ ఎన్నో పేర్డీలు వల్లించి ఆదరణ పొందేవారు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప, గోరంత దీపం, మన ఊరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్ చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే డైలాగ్స్ని నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలి పులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోళ తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించాడు. రావు
గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్గా, పట్నం వచ్చిన పతివ్రతలు, మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మారాజుగా, మా ఊర్లో మహాశివుడు సినిమాలో శివుడుగా, స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొంగ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు. పార్లమెంటు సభ్యునిగా 6 ఏళ్లపాటు కొనసాగారు. రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో వన్సుమోర్లు. వెండితెరపై సైతం ఆయన నటనా విన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి. ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి. వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు. రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు. అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమైంది. కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలు ఉన్నాయి. బాపు, రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింపచేశారు. రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు. తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు. రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు. ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేష్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు. తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు. ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు. నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవరాముడు, వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు, విజయం సాధించారు. 1993లో ఆ ఒక్కటి అడక్కు, అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, ప్రేమ అండ్ కో అనే 4 సినిమాలలో నటించాడు. గోపాలరావు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో సినిమా ఆయన చనిపోయిన కొద్ది రోజుల తర్వాత విడుదలైంది. గోపాలరావు 125 సినిమాలకు పైగా నటించాడు. పురస్కారములు: ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వ్యక్తిగత జీవితము: గోపాలరావుకు 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. కుమారుడు రావు రమేష్ కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మగధీర, కొత్త బంగారు లోకం, గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఇతర వివరాలు: గోపాలరావు రంగస్థల నటుడుగా రాణిస్తూనే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో సోషలిస్టు పార్టీలో చేరి సామాజిక సేవ చేశాడు. గోపాలరావు కళారాధనకు గుర్తుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు 1990లో కళాప్రపూర్ణ, డాక్టరేట్ ప్రదానం చేసింది. అనేక నాటక సంస్థలు గోపాలరావుకు నటవిరాట్ బిరుదును ప్రదానం చేశాయి. సితార, నంది అవార్డులు, చిత్తూరు నాగయ్య 1987 పేరుతో ఇచ్చే బహుమతులు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్లో కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1984 నుండి 85 మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 1986 నుండి 92 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ప్రజాదరణ పొందిన సంభాషణలు: ముత్యాల ముగ్గు, సెగట్రి, సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు, ఆకాశంలో ఏదో మర్డరు జరిగినట్టు లేదు, ఎప్పుడూ ఎదవ బిగినెస్సేనా, మడిసన్నాక కుసంత కళాపోసనుండాల, తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముంటది, నారాయుడు, ఆ ఎగస్పార్టీ వాళ్ళిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా, కరుసైపోయావు, కారు ఎనక సీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి, ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు, దర్జా తగ్గిపోలే, చూడు గురునాథం, నీలాటోళ్లు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయమేసి ఈ భట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా షగట్రి. ఎవరైనా సరే పొగిడారో ఈళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భరతం పట్టేస్తాను. ఐ బాబోయ్, అదేటండి అలా సూసేత్తన్నారు, ఆవిడ ఎవరనుకున్నారు, పెద్ద ఆఫీసరు భార్య, 2 పిల్లలు, దీన్సిగదరగా ఆఫీసర్లా పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి, కళాపోసన, పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకి మడిసికి తేడా ఏటుంటాది, అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను. కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో వేటగాడు, గాజుగది అనాలని మోజుపడి ప్రతిరోజూ ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మనబూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారురా నిరక్షర కుక్షి. కొండయ్యగారు ఏదో ఆటకి ఈ పూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికి మాటికి అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ
పాటలు పాడుకుంటూ పూటతిండి అడుక్కుని బతకాల్రా బేట. మన ఊరి పాండవులు, కన్నప్ప, తాగి వాగుతున్నావు, ఇంటికెళ్ళి పడుకో. ఒకేళ పొద్దున్న బతికి బావుండి మేలుకున్నావనుకో, దొరగార్ని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి సచ్చిపోతావు. పో, ఆంజనేయ దండకం సదుకుంటూ పడుకో. దొర మూడో కన్ను తెరుచుకుని కన్నప్ప మీద కత్తి దూస్తూ, భక్త కన్నప్ప, భక్తులారా, నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్లి స్వామిని సేవించి వచ్చాను. మీ కష్టసుఖాలు, కోరికలు వారికి మనవి చేశాను. నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. రా సుబ్బన్న, నీ కష్టాల గురించి స్వామికే కాదు, అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లి, ఇలా బతికి చితికిన కుటుంబం, వాళ్లకి మళ్లీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు. కైలాసనాథ శాస్త్రి తన భక్తులతో, గోరంత దీపం, సర్లేవో, వేళకి తిండిలేక నీరసవస్తే వేళాకోళమొకటి, మా సేటు నేనంటే ముచ్చటపడి చస్తాడు. రాజశేఖరం, నువ్వారో గంటకి రాపోతే గడియారాలాగిపోతాయి, నా ఫ్యాక్టరీలు నడవవోయ్ అంటాడు. నువ్విలా నిలబడి ఖడేరావను, చాలు, వర్కర్లు జామ్మని పనిచేస్తారు. నువ్వింటికెళ్తానంటే నాకు గుండె గాభరా అంటాడు. రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ, త్యాగయ్య, రాజదర్శనం త్రోసిరాజని, రాముడి పూజకోసం వచ్చేస్తావా? ఏం చూసుకునిరా నీకా పొగరు, ఆ కండ కావరం, నాన్నగారికన్నా గొప్పవాడివా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్లలేదు, అక్కడ రామాయణం చదవలేదు, సాత్వికత ఉట్టిపడేలా. మరణం, రావు గోపాలరావు మధుమేహ వ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయిన స్థితిలో 1994 ఆగస్టు 13న మరణించారు. నటించిన చిత్రాల జాబితా: భక్త పోతన 1966, బంగారు పంజరం 1968, జగత్ కిలాడీలు 1969, రివాల్వర్ రాణి 1971, కాలం మారింది 1972, బీదలపాట్లు 1972, మేనకోడలు 1972, ఇదా లోకం 1973, నేరము శిక్ష 1973, శారద 1973, అల్లూరి సీతారామరాజు 1974, వీరయ్యదొర, కృష్ణవేణి 1974, గౌరి 1974, తులసి 1974, బంట్రోతు భార్య 1974, అన్నదమ్ముల కథ 1975, ఆస్తి కోసం 1975, జేబు దొంగ 1975, నాకు స్వతంత్రం వచ్చింది 1975, ముత్యాల ముగ్గు 1975, కాంట్రాక్టరు, జ్యోతి 1976, పెద్దన్నయ్య 1976, మనిషి రోడ్డున పడ్డాడు 1976, బంగారు మనిషి 1976, భక్త కన్నప్ప 1975, యవ్వనం కాటేసింది 1976, ఆత్మీయుడు 1977, ఆమె కథ 1977, జరుగుతున్న కథ 1977, పల్లెసీమ 1977, భలే అల్లుడు 1977, మా ఇద్దరి కథ 1977, మొర్టోడు 1977, స్నేహం 1977, అతని కంటే ఘనుడు 1978, అనుగ్రహం 1978, కటకటాల రుద్రయ్య 1978, కరుణామయుడు 1978, జగత్ కిలాడీలు 1978, ప్రాణం ఖరీదు 1978, కనకయ్య, మన ఊరి పాండవులు 1978, మల్లెపూవు 1978, యుగపురుషుడు 1978, బలరాం, మా ఊళ్ళో మహాశివుడు 1979, వియ్యాలవారి కయ్యాలు 1979, కలియుగ రావణాసురుడు 1980, గోపాలరావు గారి అమ్మాయి 1980, చుట్టాలున్నారు జాగ్రత్త 1980, నాయకుడు వినాయకుడు 1980, నిప్పులాంటి నిజం 1980, పగడాల పడవ 1980, పసుపు పారాణి 1980, బండోడు గుండమ్మ 1980, బెబ్బులి 1980, రౌడీ రాముడు 1980, సర్కస్ రాముడు 1980, కిరాయి రౌడీలు 1981, బాబూరావు, ఊరికి మొనగాడు 1981, త్యాగయ్య 1981, జపేశం, నా మొగుడు బ్రహ్మచారి 1981,
ప్రేమ కానుక 1981, అందగాడు 1982 సినిమా 1982, కృష్ణార్జునులు 1982, జస్టిస్ చౌదరి 1982, దేవత 1982, ప్రేమ నక్షత్రం 1982, ప్రేమమూర్తులు 1982, బంగారు భూమి 1982, బొబ్బిలి పులి 1982, మీసం కోసం 1982, షంషేర్ శంకర్ 1982, అగ్నిసమాధి 1983, అడవి సింహాలు 1983, అభిలాష 1983, కిరాయి కోటిగాడు 1983, ఖైదీ 1983, వీరభద్రయ్య, గూఢచారి నెం.1 1983, గోవిందరావు, చండశాసనుడు 1983, చట్టానికి వేయికళ్ళు 1983, కె.డి. స్వామి, ఇద్దరు దొంగలు 1984, నాగు 1984, బాబులుగాడి దెబ్బ 1984, బొబ్బిలి బ్రహ్మన్న 1984, మీసాల పెదవెంకట్రాయుడు, కొంగుముడి 1985, దేవాలయం 1985, అనసూయమ్మ గారి అల్లుడు 1986, అపూర్వ సహోదరులు 1986, కలియుగ కృష్ణుడు 1986, కృష్ణ గారడి 1986, కొండవీటి రాజా 1986, దేశోద్ధారకుడు 1986, మగధీరుడు 1986, దొంగ రాముడు 1988, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు 1989, ఆ ఒక్కటి అడక్కు 1992, రొయ్యలనాయుడు ఘరానా మొగుడు 1992, అల్లరి అల్లుడు 1993, అల్లరి ప్రియుడు 1993.